ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ ఎపిసోడ్లో మనం చర్మ వ్యాధులు అంటే దెబ్బలు కానీ గాయాలు కానీ దురదలు ఇవన్నిటి గురించి ఈ ఎపిసోడ్లో మనం చెప్పుకుందామండి. పుస్తకం పెన్ను తీసుకున్నారు కదా, జాగ్రత్తగా రాసుకోండి. ఈ వీడియోలు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనం ఇన్ని నెలలలో ఒక 400-300 వీడియోల పైన 400 దాకా మూలికల గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు మనకున్న వ్యాధుల గురించి చెప్పుకుంటే, అలాగే వ్యాధుల నుంచి ఉపశమనానికి ఏదైతే మనకి ఆ ఎఫెక్ట్ తగ్గిపోతుందో మ్యాక్సిమము దాని గురించి మనం చెప్పుకుంటున్నాం. సపోజు ఏ చాకు తెగింది, కత్తి తెగింది, ఏదో జరిగింది, గాయమైంది, పడిపోయారు, కొట్టుకుపోయింది. అటువంటప్పుడు అది వాయకుండా సీమ్ పట్టకుండా నొప్పి కూడా తగ్గాలి అంటే మీరు ఏం చేయాలంటే నెయ్యి, హాతకర్పూరం 2 సమంగా తీసుకోండి. ఆ నేతిలో కొద్దిగా వేడి చేసి హాతకర్పూరం ఇస్తే బ్రహ్మాండంగా కలిసిపోతుంది. లేకపోతే 2 కలిపి నూరేసుకోండి, అలా అయినా కలుస్తాయి. కట్ అయిపోయి రక్తం కారుతోంది, ఆగట్లేదు, హాస్పిటల్ దూరంగా ఉంది, వెళ్ళలేము అనుకున్నప్పుడు ఈ మలం ఏదైతే ఉందో, ఈ 2 కలిపి నూరిన మలం ఏదైతే ఉందో దాన్ని ఒక 4-5 సార్లు అప్లై చేయండి. అవసరమైతే అరగంటకి కూడా అప్లై చేస్తే బ్లడ్ కారటం అనేది ఇమీడియట్గా ఆగిపోయి మీకు ఆ రక్తం అతిగా కారిపోవటం వల్ల వచ్చే ఇబ్బందుల నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది. అలాగే కాకుండా దాని వాపు కానీ సీమ్ పట్టకుండా అక్కడికి రకరకాల బ్యాక్టీరియా అవి చేరిపోయి అది పాత గాయంలాగా అయిపోయి గమ్మును తగ్గకుండా విపరీతమైన నొప్పి ఏదైనా వస్తూ ఉందో ఆ అన్నిటి నుంచి కూడా మిమ్మల్ని కాపాడి గాయం తగ్గుతుంది, రక్తం కారటం ఆగిపోతుంది, నొప్పి తగ్గుతుంది, వాపు తగ్గుతుంది. ఇన్ని రకాలుగా మనకి ఈ చిట్కా పనిచేస్తుందండి. 2 ఇంట్లోయే, ఎక్కడి నుంచి తేవాల్సిన పని ఉండదు. సాధారణంగా చాలామంది ఇళ్లలో ఉండేవి అవి. హాతకర్పూరం అంటే చాలామంది దేవుడికి మనం హారతి ఇవ్వటం కానీ ఇంకోటి కానీ చాలా ఇళ్లలో ఉంది. నెయ్యి అంటే నెయ్యి తినే వాళ్ళు అందరిలో ఇళ్లలోనే ఉందండి. ఈ 2 కలుపుకొని మలాంలా చేసుకుని గాజు సీసాలో పెట్టి వాడుకుంటే పిల్లలు పెద్దవాళ్ళు ఎవరికి గాయాలైనా చక్కగా పనిచేస్తుందండి. మనకి పాదాల్లో గాజు పెంకులు కానీ ఇనపై ఏమన్నా మేకులు లాంటివి కానీ రేకు ముక్కలు కానీ ఇలాంటివి దిగినాయి అనుకోండి, మనకి టెటనస్ చేయించుకుంటూ ఉంటాం. చిన్నప్పుడు గాడిదవాతం వచ్చేస్తుంది, గాడిదవాతం వస్తుందని అందరూ ఏడిపించేవారు, భయపెట్టేవారు. అప్పట్లో టెటనస్ అనేది కంపల్సరీగా చేసేవారు. ఇనప మేకు కానీ ఇనప రేకు కానీ తగిలితే గీసుకున్న గాయమైన. ఇప్పుడు చేస్తున్నారేమో ఈ మధ్యకాలంలో, నాకు తెలియదు. దానికి చాలా సింపుల్ చిట్కా ఏంటంటే ఆ దిగిన గాజు పెంకుని కానీ దీన్ని కానీ తీసేసి రక్తం కారటం ఆగాలంటే మనం ముందర చెప్పుకున్న చిట్కా కాకుండా ఇది మరో చిట్కా అన్నమాట. కిరసనాలు ఎప్పుడు ఒక సీసాలో ఉంచుకుంటే మంచిది. ఇంట్లో చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఆ కిరసనాల్లో గుడ్డను తడిపి ఆ గుడ్డను కనుక ఆ గాయం మీద కట్టేసి అక్కడ అప్పుడప్పుడు కాసిన డ్రాపులు కిరసనాలు పోస్తూ ఉంటే ఈ రక్తం అనేది కారిపోవటం ఆగిపోతుందండి, ఆగుతుంది. అసలు స్వెల్లింగ్ అనేది రాదు ఎటువంటి గాయమైనా కూడా. అలాగే నొప్పి కూడా వెంటనే లాగేస్తుందండి. మేము మా చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే మేకు కానీ లేకపోతే తుమ్మ ముళ్ళు, అందులో ఐరన్ ఎక్కువ ఉందని చెప్పేవారు. అది దిగితే సెప్టిక్ అవుతుందని వారు. అలాంటి దిగి నొప్పి వచ్చినప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే కిరసనాల్లో ముంచిన గుడ్డ ఉండగా చుట్టి ఇంత ఉండగానే దానికి అగ్గిపుల్ల వేసి వెలిగించి ఆ మండేదాన్ని ఆ అరికాల్లో ఉన్న గాయం సరిగ్గా అక్కడ పెట్టి తొక్కేవాళ్ళం. అలా 2-3 సార్లు కాలుతో ఆర్పేవాళ్ళం. అది ఆ వేడికి జిమ్మని లాగేది లోపలికి, కాలు లోపలికి లాగి ఆ ప్రభావం అనేది తగ్గిపోయి నొప్పి వెంటనే లాగేసేది. అలా 2-3 సార్లు చేసేటోడికి మన్నాటికి దెబ్బ ఎక్కడ తగిలింది, ఎక్కడ మేకు గుచ్చుకుంది, ఎక్కడేది ఈ ముళ్ళు ఎక్కడ గుచ్చుకున్నది అని తెలియనంత చక్కగా తగ్గేదనమాట. అప్పట్లో మరి ఫుడ్ కూడా మంచి ఫుడ్ కాబట్టి, కెమికల్స్ ఏమీ లేవు కాబట్టి రెసిస్టెన్స్ బాగుండటం వల్ల విపరీతంగా ఆటలాడేవాళ్ళం మేము. దానివల్ల మా ఆరోగ్యం బాగుండటం వల్ల తెలియదు కానీ 1-2 రోజులు అలాగ మేము ఆ నిప్పును తొక్కేటోడికే పూర్తిగా తగ్గిపోయేదండి. రక్తం కారినా కూడా కొంతమంది అలా చేసేవారు. కొంతమంది ఏమో ఇలాగ ఓన్లీ కిరసనాలు గుడ్డ చుట్టి ఎక్కడైతే గాయం ఉందో అక్కడ కొద్దిగా కిరసనాలు డ్రాపులు వేసేవారండి.
ఈ విధంగా చేస్తే ఏమైందంటే ఆ రక్తం కారే గాయం ఏదైతే ఉందో ఆ గాయం తగ్గటం, ఇనప మేకులు గాజు పెంకులు దిగడం వల్ల అయిన గాయాలు తొందరగా మానవు కాబట్టి ఆ గాయాలు తొందరగా మానటం, వాపు రాకుండా ఉండటం, సీమ్ పట్టకుండా ఉండటం, నొప్పి కూడా వెంటనే లాగేసేదండి. అన్నిటికంటే ఇంపార్టెంట్ అంటే పెయిన్. ఆ పెయిన్ అలా ఉండిపోతే మళ్ళీ మనం రకరకాల మందులు వాడుకోవాలి. ఆ పెయిన్ కూడా లాగేసి చాలా చక్కగా తగ్గిస్తుంది అనమాట. మరో చిట్కా అండి, సోపు. అందరికీ తెలుసు, మనం హోటల్స్కి వెళ్ళినా కూడా భోజనం చేసిన తర్వాత ఇస్తారు, సోంపు అంటారు దాన్ని. ఈ సోప్ అనే దాన్ని తీసుకుని మూకిట్లో వేసి బాగా డార్క్ బ్రౌన్ కలర్ అంటే ఆల్మోస్ట్ నల్లగా మాడిలాగా మాడిచేయండి. దాన్ని చక్కగా చూర్ణం చేయండి. చేసిన తర్వాత ఆ సోపు చూర్ణం ఎంత ఉందో చూసుకుని దానికి సమంగా పట్టిక, ఆలం అంటాం కదా, దాని చూర్ణాన్ని తీసుకోండి. రెండు కలిపి సమానంగా దాని చూర్ణం తీసుకుని 2 చూర్ణాలు బాగా కలిపి నీళ్లతో కలిపి రాసుకుంటే చిడుము, గజ్జి, ఒంటి దురదలు ఇవన్నీ కూడా చాలా బాగా పనిచేస్తాయి అన్నమాట. పొంగించిన పట్టిక చూర్ణం అయితే బెటర్ అండి. పచ్చి పట్టిక వాడడం ఏమవుతుందంటే పిల్లలకి చేతులకి కాళ్ళకి కురుపులు, ఒంటి మీద పొక్కులు వస్తాయి కాబట్టి అటువంటి వాటికి రాస్తే వాళ్ళ శరీరం సుకుమారంగా ఉంటున్నావు కాబట్టి మండటానికి అవకాశం ఉందండి. పొంగించిన పట్టిక అయితే కనుక ఎటువంటి సైడ్ ఎఫెక్టు లేకుండా చక్కగా ఆ దురదలు కానీ లేకపోతే పసకారే పొక్కులు కానీ, ఆ పసకారి పొక్కులు ఏమవుతుందంటే 2 గజ్జి అని, సిడుము అని అంటాం మనం. అది పక్కలకి వెళ్ళి ఎక్కడెక్కడైతే ఆ పస్సు అంటుకుందో అక్కడ అన్ని చోట్ల బయలుదేరి అలా బాడీ అంతా స్ప్రెడ్ అయిపోతూ ఉంది. దానికి ఇది చాలా చక్కని సింపుల్ ఔషధం అనమాట. ఈ రెండు కూడా ఈజీగా దొరికాయి. సోంపు ఈజీగా దొరుకుతుంది, పట్టిక కూడా చాలా డిపార్ట్మెంట్ స్టోర్లు, కిరాణా కొట్లు అన్ని చోట్ల దొరుకుతాయి. ఈ పట్టికతోటి అనేక రకాల మందులు చేయొచ్చు ఆయుర్వేదంలో, ఎన్నో రకాలు. ఈ పట్టికని జాగ్రత్తగా మీరు పొంగించి వాడుకుంటే కనుక చాలా బాగా పనిచేస్తుందండి. ఇప్పుడు కాలి మడమల పగుళ్ళు, మైనము సజ్జాక్షారం, అర్థమైంది కదండి, మైనం సజ్జాక్షారం. ఈ సజ్జాక్షారం అనేది మందుల కొట్టులో దొరుకుతుంది, మైనము దొరుకుతుంది, తేనె మైనం అంటాం కదా. మీరు సజ్జాక్షారం తెచ్చుకుని జాగ్రత్తగా నలుపుకుని ఉంచుకోండి చూర్ణం చేసి. ఈ తేనె మైనం అనేది ఏం చేస్తారంటే ఒక ఇనప మూకుట్లో వేసి వేడి చేస్తే లిక్విడ్ లాగా కరిగిపోతుంది, ఆయిల్ లాగా. అప్పుడు దాంట్లో ఏమన్నా మలినాలు ఉన్నాయనుకోండి ఒక గుడ్డలో వడపోయండి. ఏం చేయాలి, కరిగిన మైనాన్ని ఒక గుడ్డతోటి వడపోసుకోండి. జాగ్రత్త మీద పడితే బాగా కాలుతుంది. ఆ పల్చగా ఉండటం వల్ల వడపోసేయచ్చు, పర్వాలేదు. అది ఏమాత్రం చల్లబడినా మళ్ళీ బీసిపోయి వడపోయటం అవ్వదు. అప్పుడు దాన్ని మళ్ళీ పొయ్యి మీద పెట్టుకుని దాంట్లో ఈ యవాక్షారం అనేది ఏదైతే ఉందో అది కలిపేయండి. కలిపేసి బాగా తిప్పేస్తే రెండు కలిసిపోయి ఒక మలాంలాగా అవుతుంది చల్లారి పెడితే. దాన్ని మడాలకు రాసుకున్నారనుకోండి, హీళ్ళు పగుళ్ళు ఉంటాయి కదా, మడాలకు పగుళ్ళు, చర్మాలు, కొంతమందికి చేతులు కూడా పగులుతూ ఉంటాయి. వాటికి కనుక దీన్ని అప్లై చేశారనుకోండి రోజు 2 పూటలని, ఆ మడం పగుళ్ళు అవి తగ్గిపోయండి. మడాలు అవన్నీ కూడా చాలా అందంగా సున్నితంగా తయారవుతాయి అన్నమాట. ఓకేనా. ఈ అన్ని చిట్కాలు కూడా మనకి చర్మానికి సంబంధించినవి చెప్పడం అయింది ఈ వీడియోలో. నమస్కారం అండి.